హాయ్ అండి. వన్ మోర్ మినీ వ్లాగ్. ఈరోజు వచ్చేసి కార్తీక మాసం స్టార్టింగ్ కదండి, అందుకని చెప్పేసి తెల్లవారుజామునే 4కి అయితే లేచామన్నమాట. ఇంకా మా ఆయన ఉన్నాడు కదా, ఇంకా పిల్లల్ని అయితే మా ఆయనకి అప్పచెప్పేసాను. అంటే ఇప్పుడైతే లేవర్లే, తర్వాత లేస్తారు, లేచినా ఇంకా ఆయన చూసుకుంటాలే అని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ 4కి అయితే లేచారనమాట. లేచి ఇల్లు వాకిలి అంతా ఊడ్చేసుకొని ఇంకా పూజ అయితే ఆచరించేసాను. తర్వాత ఇంకా బయట అయితే అయిపోయిన తర్వాత బయటనంటే తులసమ్మ దగ్గర పూజించానండి. ఇంకా అక్కడే ఒక పళ్ళెంలో వాటర్ వేసుకొని ఇంకా ఒత్తులు కూడా అంటు వేసుకొని ఇంకా వెలిగించి వదిలానమాట ఆ పళ్ళెంలోనే. తర్వాత ఇంకా పూజా మందిరంలో కూడా అంటు వెలిగించుకున్నామండి. నాకు పెళ్లి కాకముందు అయితే ఒకసారి అనుకుంటా నెలంతా చేశాను కార్తీక మాసం. ఇంక ఇప్పుడు పిల్లలతో అయితే నెల చేయడం అంటే కుదరదండి. ఇంకా మనకు కూడా ఇంక హెల్త్ అంతంత మాత్రంగా ఉంటుంది. అందుకని చెప్పేసి ఇంక నెల అయితే చేయలేమని చెప్పేసి ఫ్రైడే ఇంకా మండే సాటర్డే అయితే చేద్దామని డిసైడ్ అయ్యాను. తర్వాత ఇంకా పూజ అయిపోయిన తర్వాత టీ పెట్టుకున్నాను అనమాట. మనకి టీ తాగకపోతే అస్సలు ఉండలేము. ఇంకా కిచెన్ రూమ్లో అయితే లైట్ పోయింది, అందుకని చెప్పేసి చీకటిగా ఉందనమాట. ఇంకా టీ మరిగేలోపు అయితే చిక్కుడుకాయలు ఉన్నాయన్నమాట. ఇంకా చిక్కుడుకాయ టమాటా కర్రీ వండుదామని చెప్పి చిక్కుడుకాయలు అయితే బయట వేసాను. ఇంకా అవైతే కట్ చేయాలి. చిక్కుడుకాయలు వలడం అనేది కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది కదా, అందుకని చెప్పేసి ఇంకా ఫస్ట్ అయితే అదే స్టార్ట్ చేశాను. టైం వచ్చేసి 5 అవుతుంది. ఇంకా చూస్తున్నారు కదా, 5:30 అలా అవుతుందనమాట. ఇంకా మన సూర్య భగవానుడి స్వామి కూడా బయటకు వచ్చేస్తూ ఉన్నారనమాట. మెల్లమెల్లగా తెల్లవారిపోతుంది. చాలా రేర్ అనమాట ఈ విధంగా సూర్యకిరణాలు సూర్యుడు వచ్చేటప్పుడు ఇలా కనిపిస్తూ ఉంటాయి కదా. నేను ఫస్ట్ టైం అయితే చూస్తున్నాను. ఎప్పుడూ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు కూడా తెల్లవారుజామున అయితే లేచేదాన్ని కాదనమాట. అమ్మ లేచి అన్నీ రెడీ చేసిన తర్వాత నన్ను లేచి వేడి నీళ్ళు స్నానం చేసి అప్పుడు పూజ చేసుకునేదాన్ని. అంతేనండి, పెళ్ళైన తర్వాత అన్నీ అనుభవం వస్తాయన్నమాట. ఎనీవే, వీడియో అయితే చివరి వరకు చూసారు కదా, అలాగే ఒకసారి లైక్ చేసి వెళ్ళొచ్చు కదా, ఎందుకండి లైక్ చేయడం మానేస్తున్నారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.